ఓం శాంతి. ఇప్పుడు హనుమంతుడు లక్ష్మణుడు మోర్చపడిపోయినప్పుడు సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పర్వతం నుంచి వచ్చిన ఒక మూలిక ఉంటుంది. ఆ మూలికను ఎప్పుడైతే వాసన చూపిస్తారో ఆ వాసనకి మోర్చిపోయిన లక్ష్మణుడు మళ్ళీ బతుకుతాడనమాట. అంటే దీనికి ఏంటని చెప్తున్నాము అర్థం. అప్పుడు రాజమౌళి గారు అన్నారు కదా, మా వెనకతల దేవుణ్ణి నమ్మను హనుమన్ లేడానికి. అతనికి ఏంటంటే ఒక విషయం అన్నమాట. హనుమంతుడు ఆయన వెనకాతలు ఉన్నాడు. హనుమంతుడే మొత్తం కార్యార్థం అంతా నడిపిస్తున్నాడు. ఆ నడిపించిందంతా ఆయన కోసం ఈయన తెలియదు. అంటే ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకసారి ఏంటైందంటే ఛత్రపతి శివాజీ సినిమాని తీశారు. ఆ పిక్చర్ తీసినప్పుడు ఏరాడకొండ మా వైజాగ్లోని బీచ్ అనమాట. బీచ్ దగ్గర షూటింగ్ అవుతుంది. భానుప్రియ గారు మేకప్ అయితే వాళ్ళతో ఆడడం, తర్వాత ఎల్బి శ్రీరాములు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడడం, ఏ చిన్నపిల్లలు ఇలా ఆధ్యాత్మికంగా తీసుకెళ్ళిపోతున్నాను ఆయన అన్నాడు. అయితే రాజమౌళి గారు ఏం చేస్తున్నారంటే కూర్చొని ఒక చైర్లో కూర్చున్నారు. ఆ పక్కన ఒక చైర్ ఖాళీగా ఉందన్నమాట. అతను అసిస్టెంట్ ఎవరు అక్కడో పక్కకి వెళ్ళాడు. ఆ సీట్లో ఖాళీ ఉన్నప్పుడు నేను పక్కకి వెళ్ళి కూర్చొని అతను కర్ర ఎదురుపులతో ఎట్టి ఆ ఇసుకలో ఏంటి రాస్తానంటే POW పవర్ అని రాస్తున్నాడు. సో ఆయనకి ఏంటి కావాలంటే అప్పుడు ఆయన ఆలోచనలో ఒకటే పవర్. అంటే పవర్ని ఎలా చూపించాలి, ఎక్కడి నుంచి వచ్చింది తన ఆలోచన ఏది, మనసు ఆలోచిస్తుంది. బుద్ధిలో ముందు ఏదైతే జ్ఞానం ఉందో జ్ఞానం ప్రకారం మనసు ఆలోచిస్తుంది. మనసునే ఏంటంటారు, మనసునే హనుమాన్ అంటారు అన్నమాట. అంటే ఆ శక్తిని ఇచ్చింది పవర్ అయిన వాడు పరమాత్ముడు, మనోభిరాముడు, శివరాత్ముడు, పరమాత్ముడు మాట. అయితే ఇతని వెనకాతలు నడిపించింది. అందుకే అంటారు ప్రతి వెనకాతల మంచి అయినా చెడితే, ఒక చెడు ఉందంటే ఒక ఈవిల్ నడిపిస్తుంది, మంచి ఉందంటే భగవంతుడు నడిపిస్తుంది. ప్రతిదాన్ని మనం పరిశీలించుకోవాలి. అంటే లాభ నష్టాలు వస్తాయి, సుఖ దుఃఖాల్లో నువ్వు పొంగిపోకూడదు, కుంగిపోకూడదు అని అర్జెంట్గా చెప్పినట్టు. అంటే రాజమౌళి గారు అంటే ఈరోజు అతని ద్వారా ఏంటంటే భారతదేశానికి ఒకనొకప్పుడు మహానటుడు ఎన్టీ రామారావు గారు ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటనో ఒక లెక్కల్లో తీసుకెళ్లారు. తర్వాత మళ్ళీ కొంచెం డ్రామానుసారంగా కొంచెం తగ్గింది. తర్వాత రాజమౌళి గారితో మొత్తం భారతదేశంలో యావత్ ప్రపంచం కూడా ఒక మేలుకొల్పు అనమాట. అంటే మూర్చపోయిన వాళ్ళని అందరినీ మళ్ళీ మేలుకొల్పారు. ఎవరో హనుమాన్. అంటే రాజమౌళి వాళ్ళ తండ్రి నమ్మాడు, వాళ్ళ ఆవిడ నమ్మిందంటే ఎందుకని విశ్వాసం అనమాట. ఈయనకి నమ్మరు, ఈయన పవర్ అన్నాడు, ఇతను పవర్ని నమ్ముకున్నాడు. పవర్ అంటేనే హనుమాన్. మన పవర్ స్టార్ అంటాం కదా, పవన్ కళ్యాణ్. వీళ్ళంతా హనుమాన్కి సంబంధించిన వాళ్ళ మాట. అంటే పవర్ అంటే శక్తి. అందుకే గాలికంట వేగంగా వెళ్ళేది ఏంటిదంటే మనసు అంటారు. అంటే మనస్సును పెట్టే ప్రతి కార్యం నడుస్తుంది. మనసులో ఇష్టం ఉంటేనే చేస్తాం, ఇష్టం లేకపోతే ఏ కార్యం చేయము. అటువంటి ఇష్ట కార్యాన్ని సఫలం చేసేవాడు అతనే హనుమాన్ మాట. హనుమాన్ అంటే ఇంకెవరు కాదు, పరమాత్ముడు అంటేనే పవర్ అన్నమాట. అంటే మనసుకు సంబంధించింది మాట. అంతేకాని మనకి ఏంటంటే ఒక తోక ఉందని, ఒక లీల ఉందని ప్రతిదీ జ్ఞానంతో ముడిపడి ఉంది. అచ్చా.